హలో, నేను మీ విష్ణునరుడు శ్రీనివాస్. ఈరోజు రెండవ రోజు. పనులు బాగానే ఒక రకంగా నెమ్ముగానే ఉండే. వరి కోత కోసిన తర్వాత కొద్దిగా వానలు పడేసరికి కొంచెం తిరగేయాల్సి వస్తుంది. అదే ఎండలు బాగుంటే ఈ తిరగేయాల్సిన అవసరం లేదు. చూశారు కదా, ఇది నిన్న తిరగేసాను. ఇక్కడ నుండి అంతవరకు. ప్రస్తుతానికి ఇది ఈరోజు తిరగేయాల్సింది. ఈ మేడ ఒకటి, ఈ మేడ ఒకటి. మరికైతే నేను తిరగైపోతున్నాను. ముక్కలైన రెక్కలతో మూల్గుతున్న డొక్కలతో భుక్తి లేక మూలపడ్డ కూలన్నా, ఎత్తలేని మోతలతో ఎత్తులేని కడుపులతో కుళ్ళుతున్న కుములుతున్న కూలన్నా, జనన్న రమన్న రహిమన్న మల్లన్న పిలుస్తోంది ఇంద్రవల్లి, పేద కనుల రంగవల్లి పిలుస్తోంది ఇంద్రవల్లి, పేద కనుల రంగవల్లి పిలుస్తోంది ఇంద్రవల్లి, పేద కనుల రంగవల్లి పిలుస్తోంది ఇంద్రవల్లి, పేద కనుల రంగవల్లి. తరతరాలుగా కూలీలు చేస్తున్నటువంటి కూలి పని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఉండి లేక మరి పనులు ఒకరోజు చేస్తే 2 రోజులు పనులు లేక ఆ ఉన్న దాంట్లోనే మరి కష్టపడి పని చేసుకుంటూ కుటుంబ భారాన్ని అంతా మోస్తూ ఉన్నటువంటి రైతు కూలీని గురించి నేను ఒక పాట పాడినందుకు సంతోషంగా ఉంది. అలాగనే పని పాట లేకపోతే మరి ఒక్కొక్క సందర్భాల్లో పనులు లేనప్పుడు నెల్లగాలాలు తూర్పు పెట్టెలో సంచులు ఎత్తిన పెట్టుకుని రైలు బండ్లు ఎక్కి బస్సులు ఎక్కి పోతా ఉంటారు కూలీలు, రైతు కూలీలు. మరి కొంతమంది దాన్ని ఆసరాగా తీసుకొని రైతులు వలసపోతున్నారని చెప్పేసి మరి కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి ఈ సమాజంలో మనం ఉన్నాం. పెట్టె నెత్తిన పెట్టుకుని మూటలు నెత్తిన పెట్టుకుని రైలు బండల్లో బస్సులు ఎక్కిపోయేది కూలీలు తప్ప రైతులు వెళ్ళరు. మరి మన ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే రైతులు వలసపోతున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి వలసపోతున్న రైతులు అని చెప్పేసి వేల కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ నిధుల్లో నుంచి మరి దోచుకుంటూ ఉన్నారు. వలసపోయేది పెట్టె నెత్తిన పెట్టుకునేది, మూటలు నెత్తిన పెట్టుకుని భార్య బిడ్డల్ని మరి ఎంట పెట్టుకుని వలసపోయేది పొలుగో అంటూ రైతు కూలీలు, రైతులు కాదు. అలాగనే మనం పెట్టేటువంటి పథకాలు ఇప్పటిదాకా ఎక్కువ భాగం పోతుంది రైతుకి, కానీ రైతు కూలీలకు కాదు. రైతులు మరి ఈ విధంగా అభివృద్ధి అవుతూ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలను బాగా మరి ఉపయోగపెట్టుకుంటూనే ఉన్నారు. మరి రైతు కూలీలకు సంబంధించి ఇప్పుడన్నా 70 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మన పరిపాలిస్తున్నారు. ఈ 70 సంవత్సరాల్లో కూడా ఎక్కువ సబ్సిడీలు, పంట నష్టాలు, రైతు రుణాలు, మరి ఇంప్లిమెంట్స్, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ ఆధారిత సంబంధించినటువంటి ట్రాక్టర్లు కానీ వాటి ఇంప్లిమెంట్స్ కానీ వాటి పనిముట్లు కానీ మరి సబ్సిడీలు కానీ ప్రతిదీ రైతులకే పోతూ ఉండే. మరి ఇప్పుడన్నా రైతు కూలీలు 100 సంవత్సరాల నుంచి మరి డొక్కల బిక్కపోయి మరి శ్రమ చేస్తూ మరి మనంతా ఈ విధంగా మరి ఆహారం భోజనం తినడానికి కారకులు మరి ప్రాముఖ్యమైనటువంటి వాడు పంట వేసిన దగ్గర నుంచి కోసి మరి ఆ పంట ఇంటికి వచ్చేంత వరకు పనిచేసేది రైతు కూలీలు. మరి రైతు కూలీలు అభివృద్ధి కావాలని, రైతు కూలీలకు సంబంధించినటువంటి పథకాలు బాగా అభివృద్ధి పరచుకోవాలని మరి మనమంతా కోరుకుంటూ రాబోయే రోజులన్నా ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి మరి కనీసం ప్రభుత్వాలు మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మరి ఈ విధంగా జరిగింది. ఈ రాబోయే కొన్ని సంవత్సరాలన్నా మరి ఈ నష్టపోయినటువంటి జాతుల్లో నుండి బడుగు బలహీన వర్గాలు, మరి ఎస్సీ దళిత బహుజనుల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు ఆలోచించి మనకు సంబంధించిన పథకాలు మనం ఏర్పాటు చేసుకోవాలంటే మనం కూడా అధికారంలో ఉండాలి. అసెంబ్లీలో, పార్లమెంటులో ఎవడైతే ఉంటాడో ఆ జాతి గ్రామ స్థాయి నుంచి బాగుపడుతూ ఉంది. కాబట్టి మరి ఓటర్స్ అయినటువంటి దళిత బహుజనులు, ఈ కింది వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఆలోచించి మరి బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మరి ఈ బడుగులే పరిపాలన చేసేటట్లు ఒక 70 సంవత్సరాలన్నా మనం ఈ విధంగా చేసుకొని ఈ రైతు కూలీలకు సంబంధించినటువంటి పథకాలను మనమే రూపొందించుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి.
మరి ఆ విధంగా మరి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఆ విధంగా మరి కోరుకుంటూ మరి మీ విశ్వధరుడు శ్రీనివాస్ ఉంటా. మరి ధన్యవాదాలు.